హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం 18th గ్రాండ్ నర్సరీ మేళా అండి, హైదరాబాద్లో నెక్లెస్ రోడ్లో జరుగుతుందండి, పీపుల్స్ ప్లాజా దగ్గర అనమాట. ఈ నర్సరీ మేళాకి వచ్చానండి నేను. అసలు ఎన్ని రకాల మొక్కలంటే అవి చాలా వెరైటీస్ అండి. మనకి మొక్కలే కాదండి, అన్ని రకాలు ఇక్కడ ఈ మేడం పెట్టారండి స్టాల్, హార్టికల్చర్ నర్సరీ. చెప్పండి మేడం, ఇదేం ప్లాంట్ ఇది? ఇది వచ్చేసి మ్యూజికల్ హాట్ ప్లాంట్ అండి. మ్యూజికల్ హాట్ ప్లాంట్ లైక్ బటర్ఫ్లై అట్రాక్షన్ ప్లాంట్ అన్నమాట. మ్యూజికల్ హాట్ బటర్ఫ్లై అట్రాక్షన్ ప్లాంట్ లైక్ ఏంటంటే ఇన్సెక్ట్స్ మన ప్లాంట్స్ ని డామేజ్ చేయకుండా బటర్ఫ్లైస్ వచ్చి దాని మీద ఉంటే ఇన్సెక్ట్స్ ని తినేస్తాయి కదా. సో అట్లా ఇన్సెక్ట్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఎంత మేడం ప్లాంట్స్ అంటే ఇవన్నీ అవేనా? ఇవన్నీ అవే. ఇవన్నీ లైక్ బటర్ఫ్లై అట్రాక్షన్ ప్లాంట్స్. ఇవన్నీ కూడా బటర్ఫ్లై అట్రాక్షన్ ప్లాంట్స్. ఓకే, 200 మేడం ఒక్కోటి? కానీ చాలా వెరైటీగా ఉన్నాయి కదా ఇవన్నీ. ఫ్లవరింగ్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఎనీ టైం ఫ్లవరింగ్ ఉంటాయి. ఆహా, ఇయర్ అంతా ఉంటాయి అన్నమాట. అదే వెరైటీగా ఉంది ప్లాంట్ చూడడం, ఫస్ట్ టైం అవి వస్తాయి. ఇవన్నీ రోజెస్. ఇవి చాలా పెద్ద కవర్లో ఉన్నాయి కదా మేడం ఇవి. ఎంత మేడం ఇవి? ఇవి కూడా 200? 120. ఓ, రీజనబుల్ ప్రైజెస్. మాది మచిలీపట్నం మేడం. ఇవేంటి మేడం, కొంచెం మొజాండా టైప్ లో ఉన్నాయి కదా? దీంట్లో వైట్ కలర్ ఉంటది, రెడ్ ఉంటది, డిఫరెంట్. ఈ కలర్ కూడా ఉంటుంది? డిఫరెంట్ కలర్స్. మొజాండా 70 రూపీసేనా? ఏంటి ఇంత చీప్ గా ఇస్తున్నారుగా? కానాశాంతి వనం ట్రెండ్ అండి, అక్కడ 230 acres ఉంటది మాది. లైక్ బిగ్గెస్ట్ మెడిటేషన్ హాల్ కూడా ఉంటది అక్కడ. ఇవి గార్డీనియానా? గార్డీనియా జాస్మిన్ అండి, లైక్ బిగ్ జాస్మిన్ ఫ్లవర్ వస్తుంది కదా, అంటే గోవర్ధనం అంటారు తెలుగులో, అదేనా? అంటే కలర్ మారుతుంది కదా మేడం, ఇది ఇచ్చిన తర్వాత కలర్ మారుతుంది కదా? లేదు, లైట్. అది వేరా? ఇది గార్డీనియా 50 రూపీస్. ఇది కూడా చాలా బాగుంది. ఇవన్నీ క్రోటన్స్, ఇండోర్ ప్లాంట్స్. ఇవన్నీ ఇండోరేనా మేడం? ఇండోర్ ప్లాంట్స్. అవి మల్లెలు, ఇవి జాస్మిన్. అదే మల్లెపూలు. గోరింటాకు కూడా ఉంది. ఎప్పుడు కాస్తాయా మేడం ఈ మ్యాంగోస్? ఇది 2 years ప్లాంట్స్. ఇప్పుడు 2 years. ఎన్నాళ్ళలో కాస్తాయండి ఇవి? 6-7 months లో వస్తాయండి. మేము కానా శాంతివనం నుంచి వచ్చాము. లైక్ మేము ఇక్కడ 5 years నుంచి ఇక్కడికి వస్తున్నాము, స్టాల్స్ పెడుతున్నాము. లైక్ మా దగ్గర వచ్చేసి ఫ్రూట్ ప్లాంట్స్, ఆర్నమెంటల్ ప్లాంట్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్, లైక్ ఆల్ ఎగ్జాటిక్ వెరైటీస్ అన్నీ దొరుకుతాయండి. ఇండోర్, అవుట్డోర్, స్పిరిచువల్ ప్లాంట్స్, నక్షత్ర ప్లాంట్స్, నవగ్రహ ప్లాంట్స్ అన్నీ, లైక్ చిల్డ్రన్ కాన్సన్ట్రేషన్ ప్లాంట్స్ అని అలా డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి. సో ఈరోజు రేపు ఈ 2 days మీకు ఉంది అవకాశం. వచ్చే వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళొచ్చండి. లైక్ ఆల్ టైప్ ఆఫ్ ప్లాంట్స్, లైక్ రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి. సో మీరు వచ్చి ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ. 200 అంటే ఇవి కొంచెం పెద్ద కుండీల్లో ఉన్నాయి కదా, బోగన్విలియా. చిన్నవైతే 100, పెద్దదైతే చిన్న కుండీ అయితే 100. ఓకే. ఇవి వెరిగేటెడ్ బ్యాంబూ ప్లాంట్స్ అండి. ఇవి చూసారా, ఇవి వెదురు టైప్లో ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ ఇక్కడ విత్తనాలు కూడా ఉన్నాయండి. బై 1 get 1 ఫ్రీ అంట, ఆఫర్ కూడా ఉంది విత్తనాల్లో. ఇవన్నీ ఆర్గానిక్కే. రేడర్ మచ్చ ప్లాంట్. ఏం మేడం? రైడర్ మచ్చ. ఇది ఇండోర్, చైనీస్ డాల్. ఇండోర్ అవుట్డోర్ కూడా. చైనీస్ డాల్. లీవ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది గెలార్డియా ఒక టైపా మేడం? ఇది అగ్లోనిమా. ఓకే. ఇందులో పింక్ కూడా ఉంటుంది కదా? పింక్ కూడా ఉంటాయి, నా దగ్గర ఉంది. ఇవి వచ్చేసి బటర్ అండ్ సాస్, లైక్ హమ్స్కోడియా ప్లాంట్ అని అంటారు. హమ్స్కోడియా అండ్ బటర్ అండ్ సాస్ అంటారు. వెరైటీగా ఉంది మేడం. ఇది ఇయర్ మొత్తం ఉంటాయి ఫ్లవర్స్. బటర్ఫ్లై అట్రాక్షన్ ప్లాంట్. ఇది కూడా బటర్ఫ్లై అట్రాక్షన్ ప్లాంట్. అండ్ దీస్ ఆర్ ఆల్ పీస్ లిల్లీస్. పీస్ లిల్లీస్ తెలుసు మేడం, నా దగ్గర కూడా ఉన్నాయి పీస్ లిల్లీస్. అవన్నీ కూడా అవే కదా మీరు? దానికి ఫ్లవర్స్ కూడా వస్తాయా? దీనికి రావండి, అది డిఫరెంట్. దానికి ఫ్లవర్స్ వస్తాయి. అదే వైలెట్ కలర్ లో ఉన్నాయి.
ఇవన్నీ పీస్ లిల్లీస్. అవి వచ్చేసి జెడ్ ప్లాంట్. జెడ్ ప్లాంట్స్. ఇది కొమ్మతో కూడా ప్రాపగేట్ చేయొచ్చు ఈజీగా. ఇవన్నీ అగ్లోనిమా. ఆర్నమెంటల్ పైనాపిల్. ఇది చిన్న యాపిల్స్ అన్నమాట. పైనాపిల్ మేడం, ఆర్నమెంటలా? ఎగ్జాటిక్ వెరైటీ. సూపర్ ఉంది. జేడ్ ప్లాంట్స్. జేడ్ తెలుసు మేడం, అవి కూడా లక్కీ ప్లాంట్స్ అంటారు కదా. ప్లాంట్స్. ఇవన్నీ అగ్లోనిమా. ఇది కూడా ఉంది మేడం నా దగ్గర. ఇవి వచ్చేసి లైక్ ఇవి దానికోసమే అండి, బటర్ఫ్లై అట్రాక్షన్. ఫ్లవరింగ్ ప్లాంట్ కూడా వస్తుంది కదా మేడం. తెప్పించాను. ఇవి మామూలుగా కదంబ. ఎర్రచందనం. ఇవి ఎర్రచందనం అంతేగా. ఎర్రచందనం. ఇది వైట్ శాండ్. గంధం చెట్టు. లీపింగ్ హైబిస్కస్ అంటే మిర్చి మందార. జేడ్ వైన్. అబ్బా, ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి, ఆరెంజ్ కలర్ లో. జేడ్ వైన్ అంటండి, ఇది చాలా బాగుంది. ఇవి రుసేలియాస్ అంటండి, ఫ్లవరింగ్ ప్లాంట్స్. మామూలుగా మనం ఇండోర్ ఎయిర్ ప్యూరిఫై కి వస్తుంది. ఇవన్నీ కూడా ఎయిర్ ప్యూరిఫైర్స్, ఆక్సిజన్ ప్లాంట్స్ అన్నమాట. ఓకే. ప్రోటాన్. లెమన్ గ్రాస్. ఇది టీలో వేసుకుని తాగొచ్చు, హెల్త్కి చాలా మంచిదండి. ఇవి చూడండి ఈ మొక్కలు, మనం సీతమ్మ వారి జడబంతి అంటాం కదా, ఆ టైప్లో ఉన్నాయి కానీ చాలా వెరైటీ అండి ఇవి ప్లాంట్ కూడా ఒక్కొక్కటి 200 చెప్పారండి. ఇవైతే కలంజియా అండి, పింక్ రెడ్ కలర్. ఇవైతే పెంటాస్ అనమాట. ఇవి కూడా గుత్తులుగా భలే పూసేస్తాయండి. వీటిలో కూడా చాలా కలర్స్ ఉంటాయి. ఈ క్రోటాన్ చూసారా, ఆరెంజ్ స్నఫ్ కలర్ అండి, అసలు ఎంత వెరైటీగా ఉందో. ఇవన్నీ అయితే ఇవి కూడా అంతేనండి, క్రాటన్స్ టైపే అనమాట. ఇవి కూడా కలర్స్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇవి యాంథ్యూరియంలో కలర్స్ అండి, మెరూను, వైటు, పింకు రెడ్ కలిసిన షేడు రెడ్, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇదిగోండి ఇదో రకం క్రాటన్ అనమాట. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఇవైతే ఈ ఫ్లవర్స్ నాకు పేర్లు తెలియదు కానండి, వీటిలో చాలా కలర్స్ ఉన్నాయి. సీజనల్ అనుకుంటా, చాలా అందంగా ఉంటాయండి ఈ ఫ్లవర్స్. పింకు, బ్లూ, వైట్, ఎల్లో, చాలా. ఇవైతేనండి జినియాలోనే ఒక వెరైటీ అనమాట, అంటే ముద్దగా ఉన్నాయి ఇవి, కాకపోతే వెరైటీ అన్నారండి ఇవి కూడా. కానీ ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. ఇవైతే ఇంపేషన్స్ అటండి ఈ ఫ్లవర్స్, చూసారా, ఇవి కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. ఇవన్నీ చూడాలంటే మనం ఆ నర్సరీ మేళాకి వెళ్తే ఇవన్నీ చూడగలిగామండి. నేనైతే మాత్రం అదే అనుకుంటాను. ఇవి ఏషియాటిక్ లిల్లీస్ అండి, ప్లాస్టిక్ పూలు చూసినట్టే ఉంటాయి మనకి, నిజంగా చెట్లకు పూసాయా అనిపించేలా ఉంటాయి. వీటిలో కలర్స్ చూడండి, వైట్, ఆరెంజ్, ఎల్లో, అబ్బాయి ఎంత బాగున్నాయో చూడండి. ఇవైతే గ్లాడియోలస్ అండి. వీటిల్లో కూడా ఆరెంజ్ కలర్ తెలుసు నాకు, ఎల్లో తెలుసు అండి, కానీ బ్లూ కూడా ఉన్నాయండి. ఎంత బాగున్నాయి, బ్లూ వైట్ షేడ్లో చూడండి ఎంత బాగున్నాయి. లైట్ పింకు, ఎల్లో, అబ్బాబ్బా, ఈ కలర్స్ చూస్తుంటే అండి అసలు భలే అనిపిస్తాయండి. నేనైతే ఫెయిల్ అయ్యానండి ఇవి పెంచడంలో, ఎందుకంటే తీసుకున్నా కానీ బ్రతికించలేకపోయాను. ఇక్కడ మాత్రం ఇన్ని వెరైటీలు కనిపిస్తున్నాయి. ఇంతకీ ఈ ఫ్లవర్స్ ఏంటో చెప్పుకొని చూద్దాం. లిజియాంతస్ అండి, అబ్బాబ్బా, కాకపోతే ఒకే కలర్ ఉంది. ఎన్ని పూలో, ఎంత బాగుందండి. ఈ పువ్వు పూస్తేనండి దాదాపు 14 days 15 days వరకు ఉంటాయటండి. చాలా బాగున్నాయి కదా. కాకపోతే ప్లాంట్ ఒక్కొక్కటి 150 చెప్పారండి. నేను తీసుకుంటే ఇక్కడి నుంచి మచిలీపట్నం తీసుకెళ్ళాలంటే ఇబ్బంది పడ్డాను, కానీ లిజియాంతస్ మాత్రం తీసేసుకోవాలనిపించిందండి. ఎంత బాగున్నాయో చూస్తున్న కొద్దీ అవే ఎక్కువసేపు చూస్తూ ఉండిపోయాను అనుకోండి. ఇవి కలోంజీ అండి, అసలు చూడండి కలర్స్ ఎంత బాగున్నాయో, రెడ్, పింకు, ఎల్లో, క్రీము, ఇక అన్ని కలర్స్ ఉన్నాయనుకోండి. మధ్యలో చామంతి చూసారా, హైబ్రిడ్ చామంతి అండి ఇది, వాటన్నిటి మధ్యలో తొంగి చూస్తుంది. ఇంతకీ ఈ పువ్వు కూడా తొంగి చూస్తుంది, ఇదేంటో చెప్పండి, మీరు పేరు చెప్పగలరా? జెర్బెరా అండి. ఇంత మధ్యలో గ్రీన్ చామంతి, అసలు ఎంత బాగున్నాయో చూడండి. గ్రీన్ చామంతి ఫస్ట్లో అండి అసలు గ్రీన్ చామంతి ఉంటాయా అనుకునేవాళ్ళం, ఎంత బాగున్నాయో. ఇక ఈ ఫ్లవర్స్ అయితే అండి ఇవి కూడా ప్లాస్టిక్ పూల్లాగా ఉన్నాయి. వీటి పేరు అయితే నాకు తెలియదండి, కాస్ట్ అయితే 250 చెప్పారనమాట. కానీ ఫ్లవర్స్ అయితే మాత్రం ఎంత అందంగా ఉన్నాయండి. ఇందులో లైటు డార్క్ షేడ్స్ ఉన్నాయి. ఇక ఇవన్నీ జెర్బెరాస్ అండి, కలర్స్ అనమాట. ఇవి కూడా అండి పూస్తే పువ్వు తొందరగా వాడిపోదండి, మనం డెకరేషన్స్లో వాడతాం కదా, అవి ఎంత బాగుంటాయో చెప్పలేమండి. ఇవి కూడా ఇక్కడండి ఇవి క్రాటన్స్ ఏమో నాకు తెలియదండి ఈ పేరైతే, కానీ ఇవి కూడా చూసారా 3 కలర్స్ 4 కలర్స్ అండి, ఎల్లో, రెడ్, పింకు, క్రీము. ఇక్కడ ఇవి చూసారా మెట్టతామర టైప్లో, వీటి పేర్లు కూడా నాకు తెలియదండి. ఇవి కూడా అందంగా ఉంటాయి. ఇక్కడ ఇలా చూస్తుంటే అండి నాకు సంపెంగ పూలు వాసన వచ్చిందండి. ఎక్కడుందా సంపెంగ అని వెతికాను అనమాట. ఇదిగోండి సంపెంగ చెట్టు ఇది, ఆ మొగ్గ చూసారా, సంపెంగ మొగ్గేనండి అది. ఈ మధ్యలో తొంగి చూస్తుంది సంపెంగ పువ్వు, అది పిలిచిందండి వాసనతో నన్ను. చాలా బాగుందండి. నర్సరీ అయితే మాత్రం మంచిగా అందరూ ఇలా పెట్టుకున్నారు, చాలా బాగున్నాయండి. ఇదైతే రాఖీ ఫ్లవర్. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.